గత ప్రభుత్వ హయాంలో ఖనిజాభివృద్ధి సంస్థను జేబు సంస్థగా వాడుకున్న వైసీపీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సుంటే చాలు అక్కడ ఉద్యోగం వచ్చినట్లే. ఇంటర్ చదివిన అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇచ్చారంటే ఆ దందా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ కార్యకర్తలకు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసేవారికి, పెద్దిరెడ్డి ఆఫీసులో పనిచేసేవారికి ఏపీ ఎండీసీ కొలువుల కామధేనువుగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఎండీసీలో కాంట్రాక్టు విధానంలో 270 మంది, పొరుగు సేవల కింద 100 మందిని తీసుకున్నారు. మొత్తం 370 మందిలో నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు విధానంలో ఎంపికైన వారు కేవలం 13 మంది మాత్రమే ఉండడం గమనార్హం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి వైసీపీ హయాంలో ఏపీ ఎండీసీని శాసించారు. వీరు చెప్పిన వారందరికీ అక్కడ ఉద్యోగాలిచ్చారు. రామచంద్రారెడ్డి సిఫార్సులతో ఏకంగా 95 మందికి, ఎంపీ మిథున్ రెడ్డి సిఫార్సుతో 45 మంది, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారని మరో 60 మందిని కొలువులో చేర్చుకున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న కొరముట్ల శ్రీనివాసుల సిఫార్సుతో మరో 25 మందికి ఉద్యోగాలిచ్చారు. గత సీఎం కార్యదర్శులు, ఓఎస్డీ తదితరుల సిఫార్సులతో మరో 25 మందిని తీసుకున్నారు. అదానీ సంస్థ పీఆర్ఓగా ఉంటూ గత సీఎంఓలో తిష్ట వేసుకుని ఉండే పి అంజిరెడ్డి సిఫార్సుతో 2 ఉద్యోగాలివ్వడం అరాచకానికి పరాకాష్ట. మధ్యప్రదేశ్లోని సులియారి బొగ్గు ప్రాజెక్టు మినహా గత ప్రభుత్వంలో ఏపీ ఎండీసీ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు లేవు. సులియారిలో ఉత్తరాదికి చెందిన వారిని నియమించుకున్నారు. అయినా సరే ఇక్కడి ఏపీ ఎండీసీకి అవసరమంటూ ఏకంగా 370 మంది ఉద్యోగుల్ని నియమించుకుని 5 సంవత్సరాల పాటు పోషించారు. వీరిలో 70 మంది వరకు చీమకుర్తి గ్రానైట్ ప్రాజెక్టులో, మిగిలిన 300 మంది ఏపీ ఎండీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్లు చూపారు. చిత్తూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన హేమంత్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో వైసీపీ కోసం ప్రచారం చేసిన యారా సాయి ప్రశాంత్ ను అసిస్టెంట్ మేనేజర్లుగా పనిచేస్తున్నట్లు చూపించి నెలకు 70,000 జీతం ఇచ్చారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తోంది. ఎన్నికల సమయంలో హేమంత్ రెడ్డి నేరుగా వైసీపీ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. యారా ప్రశాంత్ సోషల్ మీడియా పోస్టులపై ఈనాడులో కథనం రావడంతో ఆ ఇద్దరిని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించారు. తిరుపతిలోని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కార్యాలయంలో పనిచేసే తేజేష్ రెడ్డిని సైతం ఏపీ ఎండీసీలో మేనేజర్ కేడర్ ఉద్యోగిగా చూపించి 70,000 చెల్లించడం విశేషం. నేతల సిఫార్సులతో తీసుకున్న ఉద్యోగులకు నెలకు దాదాపు 1.5 కోట్ల చొప్పున ఏటా 18 కోట్ల మేర ఏపీ ఎండీసీ నిధులు చెల్లించారు. ఇలా 5 ఏళ్లలోనే 90 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వీరికి ధారబోశారు.